Daily. Taste the Daily. తెలంగాణలోని గ్రామీణ మహిళలు అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారని అన్నారు మంత్రి సీతక్క. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో మహిళా సంఘాలు ఉత్పత్తులు అంగన్వాడీ స్టాల్స్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళతామంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. రైజింగ్ లో భాగంగా ఈ రోజు వివిధ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు సంబంధించినటువంటి ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేస్తే మన దగ్గర మంత్రి సీతక్క ఉన్నారు, అడిగించే ప్రయత్నం చేద్దాం. అక్క, ఈ రోజు ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం పట్ల మీకు ఎట్లాంటి? చాలా సంతోషం. మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో లేదా కుటుంబాలకే పరిమితమైనట్టుండే పరిస్థితి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మా మహిళలు తయారు చేసే ఉత్పత్తులు, మా మహిళలు చేసుకునే బిజినెస్లు అన్నీ కూడా బయట రంగంలోకి వచ్చినాయి. మా అంగన్వాడీ సెంటర్లలో కూడా మేము నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇవాళ బయటికి ఎక్స్పోజ్ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి నెంబర్ 1 తెలంగాణలో మా మహిళా శాఖ, మా రూరల్ డెవలప్మెంట్, మరి పంచాయతీరాజ్ శాఖ నుంచి నెంబర్ 1గా ఉండే విధంగా మేము ప్రణాళికలు తయారు చేసుకుంటాం. పంచాయతీరాజ్ సంబంధించినటువంటి దాంట్లో ఎట్లాంటి ఉండే అవకాశం ఉంది? 2 రోజుల సదస్సులో ఈరోజు మొదటి రోజు సెషన్ అయిపోయింది, ఇప్పుడు అన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతుంది? చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఒక పండగ వాతావరణంలో ఒక మరి మనోళ్ళు అప్పుడప్పుడు అక్కడికి వెళ్తారు కదా, దావోస్ అలా ఉంది అని అంటున్నారు దావోస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు. సో చాలా సంతోషం. మా గ్రామీణ వ్యవస్థను కూడా ఇక్కడ ప్రజెంటేషన్ చేయడము. ఖచ్చితంగా మహిళలను, గ్రామీణ ప్రాంతాలను కాపాడుకోవాలి, మహిళా ఉత్పత్తులను పెంచాలి. గ్రామానికి మరి దేశానికి ఇంటర్నేషనల్కు లింక్స్ ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా కూడా గ్రామాలలో బిజినెస్లు జరిగే విధంగా, అక్కడ జరిగే బిజినెస్ ఆన్లైన్ ద్వారా కూడా బయటికి వెళ్లే విధంగా ఆ ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా మేము రాబోయే కాలంలో అలాంటి యాక్షన్స్ అన్ని తీసుకుంటాం. మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు అందరూ కూడా జెంట్స్ మాత్రమే పారిశ్రామిక రంగంలో ఉన్నారు. మహిళలు ఏ రకంగా మీరు మీ శాఖ నుంచి వాళ్ళని పుషప్ చేసే అవకాశం కనిపిస్తుంది? మా మహిళలు వాస్తవానికి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులను హైటెక్ సిటీ దగ్గర శిల్పారామంలో పెడుతున్నాం. ఇప్పుడు అమెజాన్ ద్వారా కూడా మా మహిళల యొక్క వ్యవస్థను లింక్ చేస్తా ఉన్నాం. సో మార్కెటింగ్ సౌకర్యం చాలా ఇంపార్టెంట్. ఆ తయారు చేసిన ఉత్పత్తి ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాన్ని కూడా కొద్దిగా మోడర్న్గా, స్మూత్గా చేయించే విధంగా ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నాం. బ్రాండింగ్ చేస్తున్నాం, మంచి బ్రాండ్, మంచి నేమ్ పెడుతున్నాం. సో అవి నేను మొన్న నెదర్లాండ్ వెళ్ళినప్పుడు కూడా గ్లోబల్ ఫెలోషిప్ ఉమెన్ కోసం ఉంటే అక్కడ చాలా మంది ఇష్టపడ్డారు, మాకు కూడా కావాలని. అలా ప్రతి చోట మేము ఎక్స్పోజ్ చేసుకుంటాం. ఇది ఒక పెద్ద అవకాశం. ఈ 2 రోజుల సదస్సు దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే 4 సిటీ అదో రకమైన అన్నదమ్ముల సిటీ అని ఒక ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు దోసుకొని తిన్న అలవాటు, దోసుకొని కొంగరకలాను ఇంకోటి బొచ్చడు లక్షల కోట్లు దోసుకొని తిన్న అలవాటు. అదే దృక్పథం ఉంటుంది. ఒక విజన్ ఉన్న వాళ్ళకు విజన్ ఉంటుంది. వాళ్ళ విజన్ అంతా కూడా దోసుకున్న విజన్, దోసుకోవాల్సిన విజను. అరే ఈసారి కూడా అధికారం మొత్తం రాష్ట్రం అంతా నీ భూమి నాకు, నా భూమి నీకు అంతా తీసుకున్నారు. నీ పేర్లు లేకుండా చేశారు. ధరణి కూడా ఫిలిప్పీన్స్ కూడా నడిపించుకున్నాడు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అదే విజను. కాబట్టి వాళ్ళు పంచుకున్నారు, పంచాయతీలు పడ్డాయి, అందరికి తెలుస్తున్నది. బంధాలు అనుబంధాలు కూడా తెంచుకొని దోసుకున్న సంపద కోసం పంచుకునే కాడ పంచాయతీలు వచ్చినాయి. మా అన్నదమ్ములు పాపం, మా ఎనుమలోళ్ళు అందరు ఎక్కడో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళ లెక్క ఎక్కడ దోసుకోలేదు, ఎక్కడ పంచుకునే కాడ పంచాయతీలు. ఏదైనప్పుడు కూడా ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఖచ్చితంగా కూడా భవిష్యత్తు 2047లో భాగంగా ఖచ్చితంగా కూడా ఇది ఒక రైజింగ్ లాగా ఏర్పడుతుందని కూడా మంత్రి చెప్తున్నారు. ఇతర పార్టీలు ఆరోపణ చేస్తున్నట్టుగా మేము ఎక్కడ కూడా దీన్ని రియల్ ఎస్టేట్ కోసం వాడట్లేదు అన్నటువంటి విషయాన్ని కూడా సీతక్క చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నరేందర్, గ్లోబల్ సిటీ నుంచి.